వెంకటేశ్వరరావు గారు, మరి మీతో పరిచయం ఉన్న సంగీత విద్వాంసులు ఎంతో మంది ఉండొచ్చు కదా, వారికి మీ పట్ల అంటే సినిమా సంగీతంతో సంబంధం ఉన్న మీ సంగీతం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉండదండి? నా సంగీతాన్ని గురించి వాళ్ళు చాలా అభిమానించేవారండి. సినిమా సంగీతంలో ఉండి కూడా శాస్త్రీయ సంగీతాన్ని మనస్సులో పెట్టుకుని ఒకవేళ ఏదన్నా మనము ధర్మంగా చేసినప్పటికీ అది క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందని వాళ్ళు చాలా ఈ సంగీతాన్ని గురించి అప్పుడప్పుడు డిస్కషన్స్ లో కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా ఆదరించుకోలేదు జనం అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను వారితో మనవి చేస్తూ ఉండేవాడిని. అది చాలా భావయుక్తంగా ఎన్నో రకరకాల బాధల్లో ఆయన రాగం తాళం అది ఆలోచించాడు ఏమో నాకు తెలియదు. త్యాగరాజు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ భక్తిభావం ఉండేది కాదేమో. కానీ ఆయన చేసినటువంటి కృషికి ఆయన శిష్యులు ఆ పరంపర వచ్చి నిలిచిపోయింది. కానీ ఆయన పాడుకునేప్పుడు అది భావయుక్తంగా పాడుకుని ఉంటాడని నా అభిప్రాయం. మన సోదరులకు అందరికీ ఆ భాష కంప్లీట్ గా తెలియకపోవటం వల్ల సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుని దాన్నే బాగా డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను. అప్పుడు త్యాగరాజు గానం చేసినప్పుడు ఆయన అవస్థ వేరే అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం 4 సంగతులు వేసి పాడుతుంటే 4 సంగతుల్లోనూ 4 రకాల ఎక్స్ప్రెషన్ వేసి పాడుకోవచ్చు కదా. అట్లా పాడినప్పుడు జనం కూడా అప్రిసియేషన్ చేస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైనా ఒక కీర్తన ఉంది, ఆ కీర్తనలో 4-5 రకాల సంగతులు వేసి మనం పాడుతున్నాం. వేసి పాడినప్పుడు లేమ్యాన్ కి 4-5 రకాల సంగతులు వేశారో లేదో వాడికి తెలియదు. ఒకే మాట చదవలు అంటున్నాడు అని చెప్పి వాడు ఏదన్నా బాధపడి ఉండవు. అందుకోసం మన సంగీతం కొంచెం దూరం అవుతుందేమో. మనం పాడేటువంటి ప్రతి సంగతికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ జనానికి కనిపించకుండా హృదయానికి తగలాలి. తగిలేటువంటి స్థితిలో కనుక మనం గానం చేసే ప్రతివాడు దాన్ని కూడా అప్రిషియేట్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పాను. కరెక్ట్ ఘంటసాల నువ్వు చెప్పింది. ఇప్పుడు జనరేషన్ అలా మారుతోంది. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మటుకు అలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఎంతో ఆనందించారు. దీనికంటే తక్కువ చూపు వాళ్ళకి ఉండేది కాదనమాట. ఇప్పుడు నా విషయంలో లేదు. ఎప్పుడు వాళ్ళందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తుండేవారు.